వాళ్ళేదో బిజినెస్. నేనైతే ఇదే చెప్తానమ్మా, బిజినెస్ కోసం డబ్బుల కోసం అని అసలు హిందూ మతం అనేది లేదు. రాముడే దేవుడని కొలిచింది మీరు. సో బాబా విభూది అనేది దేవుడి పటం నుంచి వచ్చిందని అన్నారు. మహిమలు, ఆయన ఎన్ని అద్భుతాలు, ఎన్ని లీలలు. చేసునే దైవమని తలచింది మీరు. ఇప్పుడు మీరు అన్నారు కదమ్మా బాబా శివుడి రూపంలో ఉన్న బాబా అనేసి, సాధన ఏమైనా చేశారంటారా? గురువులే బాబా సాధనలో వాళ్ళే పైకి వచ్చారు. క్యా కరో అమ్మే కర్ సక్తే. అల్లాని ఎలుగెత్తి పిలిచింది మీరు. ఆ సమ్మక్క సారక్క తల్లి ప్రసాదం తిని పెరిగినోళ్ళ మేము హిందువులం కదా. ఒక్కడే ఆ దేవదేవుడు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. తనే నీలిమ హైమావతి బాబా. గత 20 ఏళ్ళకు పైగా సాయిబాబా తత్వంలో ఉండి, సాయిబాబా ఒక గురువుగా నమ్మి, ఒక దేవుడిగా నమ్మి తనకు ఎన్నో సేవలు అందించడమే కాకుండా తన వంతు సహాయంగా ప్రజలకు కూడా ఎన్నో మంచి చేస్తుందన్నమాట. సో మనమైతే ఈ మధ్యకాలంలో మనకి సాయిబాబా గురించి కొన్ని ఇరిగేషన్స్ అనేవి వస్తున్నాయి. సాయిబాబా అసలు దేవుడే కాదు, సాయిబాబాను ఎందుకు మీరు కొలుస్తారు, హిందువులు అసలు సాయిబాబాను కొలవకూడదు అనేసి చాలామంది అంటున్నారు. మీడియాలో కూడా కొంతమంది సాయిబాబా భక్తులు బాధపడడం కూడా జరిగింది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి అయితే నీలిమ గారు మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు అయితే మనము తనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అమ్మ. సాయిరామ్. రీసెంట్గా కూడా మీరు చెప్పారు, మొన్ననే సంక్రాంతి అయిపోయింది కదా, సో బాబా విభూది అనేది దేవుడి పటం నుంచి వచ్చిందని అన్నారు. దాని గురించి చెప్తారా? ఎంత నేనైతే ఎంత ఆనందం అంటే అంత ఆనందం అంటే ఎన్ని మహిమలు, ఆయన ఎన్ని అద్భుతాలు, ఎన్ని లీలలు నా లైఫ్ లో జరిగినా కూడా నాకు అవి ఎప్పటికప్పుడు కొత్తే. అప్పటికప్పటికి చిన్నపిల్లలాగా ఏడిపి ఉంటది. నాకు ఇవే నాకు కొత్త ఏం కాదు కదా అని ఉండదు. వేరే వాళ్ళకి జరిగింది అని చెప్తుంటే కూడా నాకు ఒక ఆతృత, అబ్బా అప్పటికప్పటికి నాకు తెలియకుండా ఏదో ఒక వైబ్రేషన్స్ ఎక్కిపోతుంది. అబ్బా నిజంగా అట్లా జరిగిందా, నా దాంట్లో జరుగుతాయి. ఇది నాకు జరిగిందే, నాకు తెలిసిందే, వాళ్ళది కొత్తగా వినేది అనేది రాదు. అది ఒక ఇంట్రెస్ట్ గా, అబ్బా జరిగింది కదా నిజంగా కదా అంటే నేను ఇంకా అందరికి జరగాలని కోరుకుంటా. ఎందుకంటే నాకు జరిగినవి చెప్తే ఇది పిచ్చిది నమ్మరు కదా. వేరే వాళ్ళకు కూడా జరిగిందంటే చూసిరా, నాకు జరిగిందంటే మీరు ఎవరు నమ్మలే, వాళ్ళు కూడా సాక్ష్యం ఉండాలి. బాబాకి వాళ్ళు కూడా సాక్ష్యం ఉండాలి అని ఇది పిచ్చిది కాదు చెప్తుంది అని వేరే వాళ్ళకి కూడా జరగాలని నేను అందరికి, బాబా ప్రతి ఒక్కరికి నీ మహిమ చూపించు బాబా, నువ్వేందో నిరూపించు, నాకు ఒక్కదానికే కాదు అని నేను బాబాతో కొట్లాడతా. నేను ఒక్కదాన్ని ఇట్లా కూడా అడుగుతాను నాన్న, నేను ఏమని, బాబా నేను ఒక్కదాన్ని అనుభవించి అన్ని కష్టాల నుంచి నన్ను ఒక్కదాన్ని బయటపడేసి నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఉండడం కాదు కదా, అందరూ హ్యాపీగా ఉండి అందరి కష్టాల నుంచి బయటపడేసిస్తే మీరేందన్నది వాళ్ళకి తెలియాలా. నువ్వు చెప్పకపోతే బాబా నేను అడుగుతా, ఆ విధంగానే నాకు కొన్ని కోరికలు తీర్చు బాబా, వాళ్ళ కోసం అడుగుతున్నా బాబా, నా కోసం కాదు. అట్లానే నేను ప్రచారం చేయాలి, నువ్వు నా దగ్గర ఉన్నదాన్ని కూడా ఆస్వాదం కూడా కాదు, అదేందో తెలియదు నాకు, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే మామూలు ఫస్ట్ నుంచి కూడా సెన్సిటివ్. ఎవరికైనా ఏదన్నా కష్టం వచ్చింది, ఎవరికైనా బాధ వచ్చిందంటే నేను తట్టుకోలేను. అది పగోడైనా కానీ వాడు ఎవడైనా కానీ రేషం ఉన్నప్పుడు మాత్రం రేషంగానే ఉంటా. కొన్ని టైంలో మళ్ళీ వాళ్ళ గురించి అయ్యో పాపం ఎందుకు ఇట్లా, మళ్ళీ ఏంది భగవంతుడా, అన్ని దేవుళ్ళని మొక్కుతాం కదా నాన్న, మనకి ఇంటి దేవుడు ఉంటాడు. మేము మాది వరంగల్, అసలు పక్కా తెలంగాణ ఓరుగల్ ఒకటి చూసి క్లాస్ కొంతమందికి క్లాస్ పీక్, అది క్లాస్ కాదు నాన్న, క్లాస్ కాదు, వాళ్ళకి తెలియదు. మేము అనుభవాలని అనుభవించి బాబా అంటే ఏందో తెలుసుకొని లోతుల నుంచి వచ్చినాం కాబట్టి ఆయన ఏదన్నా అంటే సహించలేను. దాంట్లో ఏదో ఆవశ్యంలో వచ్చే మాటే తప్ప వాళ్ళని కూడా అనాల్సిన హక్కు కూడా మనకు లేదు. కాకపోతే హక్కు లేకుండా మీరు ఎందుకు అన్నారు అని అంటే ఆయన మాట్లాడే విధానం నాకు నచ్చలే. అలా మాట్లాడాలని అందరు సాయి భక్తులకు ఎవరికి నచ్చదు. నువ్వు కొట్లాడు, ఎంతైనా కొట్లాడు, నువ్వు ఎంతైనా నీకు తెలియకపోతే పెద్ద వాళ్ళు ఉన్నారు, బాబా గురించి తెలిసిన సచ్చరిత్ర రచించిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా బుక్కులు రాసే వాళ్ళు ఉన్నారు, షిరిడీలు ఎంతో మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి నువ్వు తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ఆయనకు అన్ని తెలుసు. వాళ్ళేదో బిజినెస్. నేనైతే ఇదే చెప్తానమ్మా, బిజినెస్ కోసం డబ్బుల కోసం అసలు హిందూ మతం అనేదే లేదు. హిందువులు అంటే భారతదేశంలో అందరు హిందువులే అని, ముస్లిమ్స్ లేరని కాదు. ఎవరి క్యాస్ట్ కి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క భగవంతుడు అని అది మనం పెట్టుకున్నాం.
అది మనం పెట్టుకున్నప్పుడు మన దేవుడు ఏ కులానికి ఆ దేవుడు అన్నప్పుడు వాళ్ళకి అదే గొప్ప. అట్లని ముక్కోటి దేవతలు మన హిందువులకు అందరికీ వర్తియడా అన్నది కాదు, అందరికి వర్తిస్తారు. కానీ వాళ్ళకు అంటూ ఒక లైఫ్ లో ఒక్కొక్కరికి ఒక ఇంటి దైవం అని, ఇష్ట దైవం అని, ఒకరిని ప్రేమించే అట్లా. ఇప్పుడు మనకు ఈ సినిమా హీరోలు ఉంటారు చాలా మంది, నాకు హీరో ఫ్యాన్ రా, నేను హీరో ఫ్యాన్ రా ఎలా చెప్పుకుంటా, అట్లా దేవతలలో కూడా మనం మానవులు అలా చెప్పుకుంటాము, అందులో తప్పేం లేదు. కానీ అసలు నీకు అనవసరమైన విషయం ఎవడి హీరో ఒక్కటి నాన్న. ఇప్పుడు ఈ కలికాలంలో ఒక ఫ్యామిలీలో ఒక అమ్మ కడుపులో నుంచి పుట్టిన ఇద్దరు అన్న తమ్ములు కానీ, ఇద్దరు అక్క చెల్లెలు కానీ, వాళ్ళే ఒక్కింట్లో ఒక్క బ్లడ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళే ఒకటి మాట ఒకడు వినని జనరేషన్ ఇది. ఓకే, అవును. ఎవడి మాట ఎవడు వినడు. నువ్వేంద్ర చెప్పేదంటే నువ్వేంద్ర చెప్పే ఇప్పుడు అది నడుస్తుంది ఈ కలికాలంలో. అలాంటి జనరేషన్ లో నువ్వు 100 మందికి నేను ఈ దేవుడికి మొక్కొద్దు ఆ దేవుడికి మొక్కొద్దు అని చెప్తే నీ మాట ఎవడు వింటాడు రా బాబు? నీకంటే అజ్ఞానులైతేనే నీ మాట విని నీ వెనకాల నడుస్తారు. మాకేం ఫరక్ పడదు. कुछ भी नहीं होता, तुम क्या करे तो करो, हम भी कर सकते हैं, हमको भी सब मालूम है, हम कैसे करना, क्या बात करना सब मालूम है हमको भी. तुम कितना करे तो उतना करो, हमको क्या फर्क पड़ता. మనకి ఏమవుతుందిరా, మేము బాబాని ఎలా మొక్కుకోవాలో, ఎలా కొలుచుకోవాలో, ఎలా పూజించాలో మాకు తెలుసు. నువ్వు ఒక్కడి గుళ్ళు తీసేస్తా, అది తీసేస్తా, ఇది తీసేస్తా అంటే నేను అప్పుడప్పుడు నవ్వుకుంటాను రా. ఈయన షిరిడీలో అంటే మీరు బుక్ చదివితే తెలుస్తుంది. బాబాని ఇట్లనే ఎలిగేషన్ చేసే కులకర్ణి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన బడే బాబా అనేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు కొద్ది సీరియళ్లలో దాంట్లో అందరికి అర్థం అవ్వాలని కులకర్ణి అని ఒక పేరుంది. నాకు అనిపిస్తుంది ఆ కులకర్ణి మళ్ళీ ఇప్పుడు పుట్టాడేమో. అందుకే ఈ బాబాని ఎలిగేషన్లు చేసేటోళ్ళు అందరికి కులకర్ణి అని పేరు పెట్టాను నేను. అమ్మ వచ్చిండ్రా కులకర్ణి. అలాంటి షిరిడీలో బాబాని తరమగొట్టాలని, ఊరి నుంచి వెళ్ళగొట్టాలని మన భాషలో, వేరే అంటే కొన్ని హైఫైగా అంటే తరిమేయాలి అని అంటారు. మాకు రాదు అది, మేము వెళ్ళగొట్టాలి అంటే. ఎందుకు మాకు కొంచెం తెలంగాణ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. వెళ్ళగొట్టాలని ఆయనని ఎన్ని విధాల టార్చర్ పెట్టిండు. ఇప్పుడు ఎవరు ఆయనని ఏమంటారు, ఊరికి సర్పంచ్. షిరిడి చిన్న గ్రామం కాబట్టి ఆ రోజుల్లో ఒక ఊరికి పెద్ద ఉండేవాడు. సినిమా సీరియల్లో మనకు చూపించారు కదా. ఆయన ఎన్ని విధాల బాబాని టార్చర్ చేసి, ఎన్ని విధాల ఆయన తప్పుల మీద వేయాలని, ఈయన ఎన్ని తప్పుడు పనులు చేసిండు. అన్ని చేసి లాస్ట్ కి ఏమైంది ఆయనది, లాస్ట్ కి బాబా పాదాలు పట్టుకొని శరణాగతి అయింది. ఆయన శరణాగతి బ్రిటిష్ వాళ్ళు కూడా కదా, బ్రిటిష్ వాళ్ళు కూడా అందరు ఆయన పాదాలకి శరణాగతులే, ఆయన ఏందని తెలుసుకొని. అట్లాగా ఇగో ఏదో ఇక నాకు వద్దు, నాకు చాలా వస్తాయి మాటలు కానీ వద్దు. అట్లనే ఈయన కూడా ఎన్ని రాళ్ళు వేసుకున్నా లాస్ట్ కు బాబా పాదాల దగ్గర శరణాగతి పొందాల్సిందే, పొందుతాడు. నేను నా హిందూ ధర్మాన్ని కాపాడంది, నా హిందూ ధర్మం కోసం నేను ప్రాణాలైనా తీసుకుంటా, నేను అది తీసుకుంటా, నేను ఇంది తీసుకుంటా అని నోటికి నరం లేని నాలుగు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం. మనం కూడా ఎంతో మాట్లాడచ్చు, కానీ కొన్ని మేము మాట్లాడకూడదు. ఎందుకంటే మాకు బాబా వెనక నుంచి ఒక సురుకు పెడతాడు. నేను నేర్పించిన సంస్కారానికి ఎక్కడ పోయింది, నువ్వేం మాట్లాడుతున్నావు అని మాకు ఒక సురుకు పెడతాడు. అబ్బా నీకే పెడుతున్నాడా, మాకేం కనబడతలేదు అని అంటే అది ఎట్లా పెడతాడు మాకే తెలుసు, మేము ఆయన తత్వంలో ఉన్నాం కాబట్టి. మీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది రా నాయన. ఎవరి కమ్యూనిటీని వాళ్ళ రెస్పెక్ట్ చేయండి, పక్కన అవసరం లేదంట. మాది ముదిరాజులు, మేము ముదిరాజులు, మాది గోత్రం అన్ని చెప్తున్నాయి. ఇప్పుడు మాది గోత్రం పాండవుల గోత్రం. మా కుల దైవం పెద్దమ్మ తల్లి, మా ఇంటి దైవం సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క ఎట్లా అంటే, మా నానమ్మకి 7 ఏళ్ల పిల్లప్పుడు సమ్మక్క ఒంటి మీదకి వచ్చింది. మా నానమ్మకి, మా నాన్న వాళ్ళ అమ్మకి, మా నాయనమ్మ. ఆమె అప్పుడు చిన్నపిల్ల ఏదో ధూమ్ధామ్ చేస్తుంది, పిల్ల ఏంది ఇట్లా వేస్తుంది అట్లా వేస్తుంది. వాళ్ళు అక్కడ అప్పుడు వెనకటి రోజులలో ఏదో తీసుకుపోయి కట్టేయడం అది ఇది చేస్తారుగా. అట్లా చేసినా కూడా అమ్మవారు ఆగలే. వీళ్ళు నమ్మకపోతే కూడా ఏం చేశారు, ఇంట్లో ఎదురులంక మొలిసిందంట మా నాయనమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎదురులంక మొలిస్తే ఆ రూమ్ ఇప్పటికి కూడా ఒక గది వదిలేసాము అమ్మకే. వదిలేసి గద్దెలు మా నాన్నమ్మ పెళ్ళైనాక అసలు మా నాన్నమ్మకైతే ఒక లైనే. మాది మహబూబాబాద్. మీరు వెళ్ళి బయ్య లక్ష్మీనరసమ్మ ఇల్లు అంటే ఒక చరిత్ర ఉంది, మాకు ఒక చరిత్ర ఉంది నిజంగా చెప్పాలంటే. ఒకప్పుడు ఆమె పిల్లలు లేని వాళ్ళకి ఆ సమ్మక్క తల్లి ఒంటి మీదకి వచ్చినప్పుడు ఆమె చేత బండారు ఇచ్చి, ఆమె చేత బంగారం ఇస్తే అసలు చెప్పలేం కానీ అసలు కన్నుల పండుగ. అసలు 1,000,000 దీపాలు ఒకేసారి వెలుగుతే ఎలా కనపడుతుందో మా నాన్నమ్మ అలా కనపడేది. ఏ బోనాల పండుగ వచ్చినా
ఇప్పుడు సమ్మక్క మేడారం జాతర వచ్చినా మాకు ఇంట్లో ఒక లైన్ ఉండేది మా చిన్నప్పుడు. ఓకే. మేమైతే చాలా వరకు ఆ కొబ్బరికాయలు ఆ బంగారం తినే కూడా మేము ఒక ఇదిగా పెరిగాం. అంటే మన చిన్నపిల్లలు కొనుక్కొని తింటాము చిన్నప్పుడు. అద కాకుండా డబ్బులు అడిగితే కూడా ఇంత కొబ్బరి ఇంత బెల్లం ఇస్తా తినుకుంటా ఆడుకునేవాళ్ళం. ఓకే. ఆ సమ్మక్క సారక్క తల్లి ప్రసాదం తిని పెరిగిన వాళ్ళం మేము హిందువులం కదా, పక్కా హిందువులమే కదా. మరి అట్నుంచి ఇటు ఎందుకు వచ్చినాము, బాబాకి ఎందుకు వచ్చినాము అని అంటే బాబా కూడా శివుడి అవతారము. సమ్మక్క తల్లి తండ్రి శివుడు. ఓకే. శివుడు ఈశ్వరుడు, ఆయన తండ్రి శంకరుడు. మరి శంకరుడు అవతారమే కదా బాబా కూడా ఈశ్వరుడు అవతారం అంటాము, దత్తాత్రేయ అవతారం అంటాము, మరికొందరికి దత్తాత్రేయుడుగా కబీర్ అవతారం. ఇంతమంది వీళ్ళంతా కూడా తల్లి తండ్రి ఎవరన్నది ఎవరికి తెలియదు. భగవంతుడికి తల్లి తండ్రి అని మనం ఎలా చెప్పగలుగుతాం రా? అది ఎక్కడ ఏ చరిత్రలో లేదు, ఎవరు చూసిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు మీరు అన్నారు కదమ్మా బాబా శివుడి రూపంలో ఉన్న బాబా అనేసి, సాధన ఏమైనా చేశారంటారా? సాయిబాబా ఏమైనా సాధన చేశారు? బాబా సాధన చేయడం ఏందమ్మా, బాబానే సాధన చేయడానికి గురువులే బాబా సాధనలో వాళ్ళే పైకి వచ్చారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఇలాంటివన్నీ డౌట్స్ వస్తున్నాయి అన్నమాట. ఏమన్నా బాబా సాధన చేశారా, బాబాని ఎట్లా అంటారు మీరు అని ఇట్లా కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను. ఒక మాట చెప్పాలంటే అసలు నేను సచ్చరిత్ర ఎప్పుడో నా కష్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి 22 ఏళ్ల కింద 23 ఏళ్ల కింద ఒక్కసారి చదివా. అంటే కష్టం వచ్చింది ఇది చదవాలని ఎవరు చెప్పలేదు, ఆటోమేటిక్ అది వచ్చేసింది. ఎట్లా వచ్చిందనేది కూడా అది కొన్ని నేను చెప్తాం మళ్ళీ తర్వాత. అట్లా కానీ అదే ఎప్పుడో అప్పుడు చదివా. ఇది ఇట్లా దాంట్లో ఉంటాయి ఈ వారం ఈ రోజు అది అట్లా చదివా. తర్వాత నేను బాబావి నాకు ఎన్నో జరిగి ఎన్నో అద్భుతాలు అవి మింగి తాగి తొర్లాడి అసలు ఇక పట్టరాని స్థితికి ఎదిగిపోయినాక ఇప్పుడు బుక్ చదువుదామని ఎప్పుడైనా తీసాడు, ఇది నాకు తెలిసే అంటే అది ప్రవృత్తుడు కాదు. ఒక పేజీ తీయంగానే ఆ వచ్చే చరిత్ర అంతా నాకు కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ టైంలో నేనున్నా అక్కడ నా మనసు కనిపిస్తుంది. ఇప్పుడు నేను అట్లా చెప్తే ఏమంటారు, ఈమె అక్కడ పుట్టిందా, ఈమె ఏదో గొప్పగా చెప్పుకుంటుంది అంటారు. గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనకు జరిగింది చెప్తున్నా నేను అంతే.